మీకు గతంలో చాలాసార్లు చెప్పాను, రవీంద్రనాథ్ ఠాగూర్ అనేటువంటి విశ్వకవిగా ప్రసిద్ధిగాంచిన మహానుభావుడు ఒక గురుకులం నడిపేవాట. మా చిన్నప్పుడు మా సారు చెప్పాడు, జనగణమణ అధినాయక జయ హే భారత భాగ్య విధాత. ఆ గీత రచయిత, మన జాతీయ గీత రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. ఆయన గురుకులంలో పిల్లలు అల్లరి చేసేవాళ్ళు కాదట, చాలా నిశ్శబ్దంగా, చాలా క్రమశిక్షణగా ఉండేవాళ్ళట. ఎందుకో తెలుసు అలా ఉండేది. ఆయన కొట్టడు, అలాగని శిక్ష వేయకుండా ఉండడు. ఎవడన్నా గొడవ చేశాడు అనుకో, ఇబ్బంది పెట్టాడు అనుకో, వాడిని లేపుతాడు, నిలబెడతాడు. రే, నేను గురువుని, నువ్వు శిష్యుడివి. శిష్యుడు తప్పు చేస్తే గురువు శిక్షించాలి, లేకపోతే నా గురు ధర్మం నెరవేర్చినట్టు కాదు. కనుక న్యాయం ప్రకారం నిన్ను శిక్షించాలి. ఓకే, అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నా, కూర్చో అంటాడు. కొట్టడట, ఈ మాట చెప్పి కూర్చోబెడతాడు. మధ్యాహ్నం అందరూ లంచ్కి వెళ్తారుగా, పిల్లలందరూ తినేదానికి వెళ్తారుగా, ఈయన బాడు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు. పిల్లలు తిని వస్తారు, మాస్టర్ మీరు వెళ్ళలేదేంటి, మీరు తినరా అంటారు. ఆకలి లేదా? ఆకలి అవుతుందిరా. మరి మీరు వెళ్ళలేదు, ఏం వెళ్తానరా? మరి ఇందాక వాడు తప్పు చేశాడు, గురువు లెక్క ప్రకారం వాడిని శిక్షించాలి. నేను వాడిని శిక్షిస్తే వెధవా ఇబ్బంది పడతాడు, అది నేను ఓర్చుకోలేను. అందుకే వాడి తప్పుకి శిక్ష నా మీద వేసుకున్నారా, అందుకని ఈ పూట అన్నం మానేశాను అంటాడు. గురువు గారు, మీకు అసలుకే ఆరోగ్యం బాగలేదు, మీరు తిండి మానుకుంటే ఎట్లా, అవసరమైతే వాడిని శిక్షించండి అంటే, లేదురా వాడిని నేను ప్రేమిస్తున్నాను, వాడు ఇబ్బంది పడతాడు లేరా, అదేదో నేనే చూసుకుంటాను, నేనే మోస్తాను అంటాడు. అప్పుడు వీళ్ళు పోయి వాడిని పట్టుకొస్తారు, దరిద్రుడా రా, నీ వల్ల ఏం పని జరిగిందో చూడు, మాస్టర్ భోంచేయలేదురా. అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు, ఏడుస్తాడు. మాస్టరు, నన్ను తినొద్దు అని చెప్పండి, లేకపోతే నేను చేతులు చెప్తాను నన్ను కొట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు నన్ను చేయండి. మీరెందుకు మానుకోవాలి మాస్టారు, అన్నాం తప్పు చేసింది నేను కదా అని వాడు ఏడుస్తాడు. ఇక వాడు ఎంత ఏడ్చినా సరే ఈయన ఒప్పుకోడు. అరే, శిక్ష వేసుకున్నాను రా, అది మొయ్యాల్సిందే. సరే, నేను ఇంకోసారి ఇలా చేయొద్దు అంటే, నువ్వు అలా చేయొద్దు, ఇప్పుడైతే శిక్ష పడిపోయిందిరా, ఇంకా దానికి రద్దు చేసేది లేదు అంట. ఇంకోటి మళ్ళీ చేసే ఛాన్స్ ఉందా? మళ్ళీ వాడు చేసే ఛాన్స్ ఉందా? చేయడానికి ప్రయత్నిస్తే ఎవరు గుర్తొస్తారు? ఏ విధంగా గుర్తొస్తాడు? మళ్ళీ తిండి మానుకుంటాడు. ఇక్కడ ప్రేమ, ఒక వ్యక్తి మీద మరో వ్యక్తి చూపుతున్న ప్రేమ ఆ వ్యక్తిలో ఒక విధమైన పరివర్తన రావడానికి కారణమవుతుంది. ఇలాంటి మహానుభావులు అందరూ కూడా కాస్తో కూస్తో పరిశుద్ధ బైబిల్ గ్రంథంతో పరిచయం ఉన్నవాళ్లే. ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అనే సిద్ధాంతం ఎవరిది? చిన్నపిల్లల్ని అడగండి, మీరు స్కూల్కి వెళ్ళే పిల్లల్ని, గాంధీజీ సిద్ధాంతం అంటారు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనం నుంచి కిందికి చదివితే అది యేసుక్రీస్తు చెప్పిన మాట. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. నీ శత్రువు నీ చెంప మీద కొడితే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప వాని తట్టు త్రిప్పుము. ఈ మాట ప్రభువు చెప్పిన మాట. కానీ ఈ మాటని గాంధీజీ ఆయన సొంత సిద్ధాంతం అన్నట్టుగా ఆయన క్రియలో కనపరిచాడు. ఫలితంగా ఏం జరిగింది? జాతిపిత మహాత్మా గాంధీ అన్న అంతస్తుకి వెళ్ళాడు ఆయన, అహింసావాదంతో. అలాంటి అహింసావాదాన్ని అసలు గాంధీజీకి పరిచయం చేసింది ఎవరంటే యేసుప్రభువే. మీరు చెప్పండి, మనం చదువుకున్నప్పుడు చిన్నప్పుడు మన పాఠ్య పుస్తకాల్లో ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించు అనే సిద్ధాంతం ఎవరిదని చదివాం? చేతులు ఎత్తండమ్మా. మీరు చెప్పండి, ఎవరి సిద్ధాంతం అది? గాంధీజీ సిద్ధాంతం అనుకున్నాం కదా. కానీ ఇప్పుడు మత్తయి సువార్త 5:39 చేతి ఎవరి సిద్ధాంతం అది? 2000 సంవత్సరాల క్రితమే ప్రభువు చెప్పిన మాట అదే. అంటే ఒక వ్యక్తిని
ప్రేమించుట ద్వారా, ఒక వ్యక్తిని సహించుట ద్వారా, క్షమించుట ద్వారా, ఆ వ్యక్తి భారాన్ని మనం మోయటం ద్వారా ఆ వ్యక్తి హృదయంలో పరివర్తన కలుగుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ జస్ట్ ఆహారం మానేశాడు మహానుభావుడు, కానీ యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు సిలువ ఒకడికి అర్థమైందనుకో, ఇంక మళ్ళీ చెడుతనంలో బ్రతకడానికి ఇష్టపడతాడా? చెప్పండి. అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యేకత. ఇటు పాపికి శిక్ష ఖరారైంది, ఆ శిక్ష తన మీద వేసుకొని వాడిని తప్పించి వాడు బ్రతుకు దిద్దుకొని పరివర్తన చెందడానికి వాడికి ఒక ఛాన్స్ ఇచ్చినటువంటి ఏకైక దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. క్లియర్.